హలో ఫ్రెండ్స్, మోటివేషనల్ స్పీచ్ పట్ల ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటో పూర్తిగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అతి మంచి, అతి వినయం ఇతరుల పట్ల ఎట్టి పరిస్థితిలో చూపించకూడదు. ఎందుకంటే మీరు మీ హద్దులను మించి ప్రవర్తించకూడదు. ఇది ఫస్ట్ మనం అందరూ పాటించాల్సినటువంటి అంశం. అతి మంచి, అతి వినయం ఇతరుల పట్ల చూపకూడదు. ఎందుకంటే మీరు మీ హద్దులను మించి ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. వినయం అనేది మీకు ఆభరణంలా ఉండాలి. వినయం అనేది మనకు ఆభరణం లెక్క ఉండాలి. అంతేకాని అతి వినయం మాత్రం చూపకూడదు. అతి వినయం దూర్త లక్షణం అన్నారు కాబట్టి అతి వినయం మాత్రం ఇతరుల పట్ల మనం చూపించకూడదు. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటలో కూడా జ్ఞానం అనేది ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించి మాట్లాడాలి. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటలో కూడా జ్ఞానం అనేది ప్రస్ఫుటంగా అందులో ఉండాలి. ఆ మాటల్లో నీతిని, నిజాయితీ, మనం మాట్లాడేటటువంటి మాటల్లో నీతి, నిజాయితీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఖచ్చితత్వమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. ఏ ఒక్కరికి భయపడకూడదు. ఇతరుల పట్ల స్నేహతత్వం, మానవత్వం, మహోన్నతత్వం ఉండాలి. ఇతరుల పట్ల మనకి స్నేహపూర్వకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. అందులో స్నేహతత్వం కనపడాలి. మనం మాట్లాడే ప్రతి మాటలో ఒక అర్థం ఉండాలి. అలాంటప్పుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు. తప్పు చేసిన వారిని సూటిగా ప్రశ్నించేటటువంటి ధైర్యం కూడా నీలో ఉండాలి. మనలో అతి మంచి, అతి వినయం ఇతరుల పట్ల ఉండకూడదు. ఎందుకంటే మన హద్దుల్ని మనం మేరకుండా, ఆ యొక్క హద్దుల్ని క్రాస్ చేయకుండా ఉండాలి. తప్పు చేసిన వారిని సూటిగా ప్రశ్నించేటటువంటి ధైర్యం కూడా నీలో ఉండాలి. అప్పుడు నువ్వు అందరిలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా, గొప్ప శక్తిగా ఎదుగుతావు. జై హింద్, జై జవాన్, జై కిసాన్.